అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వన్ టైమ్ సెటిల్మెంట్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ఆర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాగిన్స్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాము. దానికోసం మనం పిఎంయు హౌసింగ్ సైట్లో ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీ గారు కానీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు కానీ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి వన్ టైమ్ సెటిల్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి 3 సబ్ ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. వాటిలో మనం రిజిస్ట్రేషన్స్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఆప్షన్ ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. మనం ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ అనేది క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం అందులో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఏ డేటా అనేది డిస్ప్లే అవుతుంది అంటే మనం ఏదైతే డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ చేసి పిఎస్ లాగిన్లో అప్రూవల్ అలానే విఆర్ఓ లాగిన్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయి లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే వస్తుందో తర్వాత మండల్ లెవెల్లో ఆర్ మున్సిపాలిటీ లెవెల్లో ఎవరిదైతే అప్రూవల్ అనేది కంప్లీట్ అవుతుందో వారి యొక్క డేటా మాత్రమే మనకి ఈ ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్లో అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ బెనిఫిషరీ ఐడిని కనుక సెట్ చేస్తే మనకి ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. మనం అది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎవరిదైతే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఉందో వాళ్ళ యొక్క డేటా మాత్రమే మనకి ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్లో అనేది ఇవ్వడం జరిగింది. మనకి బెనిఫిషరీ ఐడితో సెట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనం డేటా ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం ప్రీ పాపులేటెడ్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మనకి డిస్ప్లే అవుతున్న డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా, నేమ్, ఆధార్ నెంబరు, స్పౌస్ ఆర్ హస్బెండ్ నేమ్ కానీ స్పౌస్ ఆర్ ఫాదర్ నేమ్ కానీ లేకపోతే వాళ్ళ ఒరిజినల్ ఎలాటినా లేకపోతే క్లైమెంట్ అనేది కానీ ఇవన్నీ కూడా మనం డేటా మొత్తం ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇక్కడ మనకి లాస్ట్లో చూస్తే ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ ద డేటా మెన్షన్డ్ అబౌవ్ అండ్ ప్రొసీడింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. మనం ఇక్కడ ఎస్ అని కనుక క్లిక్ చేస్తే మనం ఈ డేటా అంతా కూడా కరెక్టే, ఓకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం దీన్ని మూవ్ చేయవచ్చు అని చెప్పి యాక్సెప్ట్ చేసినట్టు. ఇన్ కేస్ ఇందులో ఏదైనా డేటా అనేది రాంగ్ ఉంటే కనుక మనం నో అని పెట్టి ఇక్కడ ఏదైతే రాంగ్ ఉందో ఆ డేటా ఏది రాంగ్ ఉన్నది అనేది రిమార్క్స్లో ఎంటర్ చేసి కనుక హోల్డ్ ద ప్రాసెస్ అంటే మనకి అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళదు, హోల్డ్ అయిపోతుంది డేటా అనేది. నెక్స్ట్ మనం దీన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి కానీ దానికి యూజ్ అవుతుంది. లేదు మనకి ఇదంతా డేటా అంతా కరెక్ట్గానే ఉందనుకుంటే కనుక మనం ఎస్ అని మెన్షన్ చేసి ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి డేటా మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బెనిఫిషరీ డీటెయిల్స్ ప్రొసీడెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ, రిజిస్ట్రేషన్కి అనేది మనకి ఈ బెనిఫిషరీ యొక్క డీటెయిల్స్ అనేది వెళ్ళినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి మనం ఏదైతే డేటాని ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్లో యాక్సెప్ట్ చేస్తున్నామో ఆ డేటా మాత్రమే మనకి అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి అనేది రావడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లిక్ చేస్తామో మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏదైతే సచివాలయాలకు ఇచ్చారో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాటికి సంబంధించి మనం ఎటువంటి డేటా దాని పైన నోట్ చేయాలి, ఎవరెవరి సిగ్నేచర్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఎవరెవరి థంబ్ ఇంప్రెషన్స్ ఎక్కడెక్కడ వేయించాలి, ఎవరెవరి ఫొటోస్ ఏ ప్లేస్లో అంటించాలి అనేది కూడా మనకి ఇన్ డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో మనకి ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లో ఇవ్వడం అనేది జరిగింది. వన్స్ అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కనుక ఒకసారి చూసుకుంటే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫర్దర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రంట్ సైడ్ ఎవరి సిగ్నేచర్స్ ఉండాలి, ఎవరి ఫొటోస్ ఎక్కడ ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మనం ఎప్పుడైతే ప్రొసీడ్ క్లిక్ చేసామో మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఎప్పుడు ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన బెనిఫిషరీ సైన్స్, విట్నెస్ సైన్, తహసీల్దార్ గారి సైన్, పిఎస్ సైన్, విఆర్ఓ సైన్ వీళ్ళందరివి సైన్స్ అయిపోయి ఫొటోస్ ఏవైతే బెనిఫిషరీ, విఆర్ఓ అండ్ తహసీల్దార్ గారి ఫొటోస్ అటెస్ట్ చేసిన తర్వాత
ఎల్టీఐ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలానే ఏదైతే మనకి ఇచ్చారో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మాడ్యూల్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా మనం ఏదైతే ప్రీ రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్లో మనం డేటా సబ్మిట్ చేసామో ఆ డేటా మాత్రమే మనకి ఈ అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అనేది వస్తుంది. బెనిఫిషరీ ఐడిని సెట్ చేసుకుంటే కనుక మనకి ఆ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ కొంచెం ప్రీ పాపులేటెడ్ డేటా అనేది ఉంటుంది, కొన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్ అంటే ఎవరైతే ల్యాండ్ అనేది అమ్ముతున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్గా తీసుకుంటాము. క్లైమెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే ల్యాండ్ కొనుక్కుంటున్నారో వాళ్ళ డేటాని క్లైమెంట్ డీటెయిల్స్లో ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డేటా అంటే ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో వారి యొక్క డేటా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి పూర్తి అధికారం అనేది ఎంఆర్ఓస్కి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డేటా అంటే తహసీల్దార్ గారి డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ తహసీల్దార్ గారి డీటెయిల్స్లో మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా కనుక మనం ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏలోకి వెళ్తే మనకి పార్ట్ ఏలో ఏముంటుంది అంటే ఎక్నాలజ్మెంట్ నెంబరు, ఎక్నాలజ్మెంట్ ఇయర్, డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఇయర్ అనేది మనకి ప్రీ పాపులేటెడ్గా డిస్ప్లే అవుతుంది. మనం ఇందులో నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఈ 5 ఫీల్డ్స్ యొక్క డేటా అనేది మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఆ డేటాని మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాంప్ పేపర్ నెంబర్ అంటే మనకి ఏదైతే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మనకి సచివాలయాలకి పంపించారో దాంట్లో మనకి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారి సైన్ పైన రెడ్ కలర్లో ఉంటుంది స్టాంప్ నెంబర్ అనేది. ఆ స్టాంప్ నెంబర్ అనేది మనం ఈ స్టాంప్ పేపర్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. అలాగే స్టాంప్ పర్చేస్ డేట్ అంటే స్టాంప్ పేపర్ అనేది ఏ డేట్ని కొన్నారు అనేది, దాన్ని కూడా మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ డేటా అనేది మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ డేట్, ప్రెజెంటేషన్ డేట్. ఎగ్జిక్యూషన్ డేట్ అండ్ ప్రెజెంటేషన్ డేట్ అనేది మనకి ఆటోమేటిక్గా మనం ఏ రోజైతే చేస్తున్నామో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆ రోజు డేట్ అనేది ప్రీ పాపులేటెడ్గా డిస్ప్లే అయిపోతుంది. కరెంట్ డేట్, ఈ రోజు ఏదైతే డేట్ ఉందో ఆ రోజు డేట్ అనేది ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్గా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేటప్పటికి మనకి ఎవరైతే క్లైమెంట్ ఉన్నారో అంటే ఎవరైతే లబ్ధిదారుడు బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది ప్రీ పాపులేటెడ్గా వస్తుంది. దాంట్లో కొంత మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలానే సిటీ ఆర్ టౌన్ అనేది కూడా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ సిలోకి వచ్చాక మనం డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషనా, మేజర్ గ్రామ పంచాయతీనా, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. వన్స్ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇప్పుడు మనకి ఆ హ్యాబిటేషన్కి సంబంధించి ఏ విలేజెస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ బాక్స్ అనేది వస్తుంది. వాటిల్లో మనం ఏ వార్డ్ ఏరియా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి
వార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము, ఏ వార్డ్ నెంబరు. అట్లానే బ్లాక్ నెంబర్ ఉంటే కనుక బ్లాక్ నెంబరు, ప్లాట్ నెంబర్ కూడా ఉంటే కనుక ప్లాట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఈ లొకాలిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ యూనిట్ రేట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్గా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ డేటా అంతా కూడా వన్స్ చెక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకసారి డేటా మొత్తం కూడా చెక్ చేసుకుని ఈ పార్ట్ ఏలో ఏదైతే డేటా ఉందో ఎక్నాలజ్మెంట్ నెంబర్ కానీ, ఎక్నాలజ్మెంట్ ఇయర్ కానీ, డాక్యుమెంట్ నెంబర్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి కనుక మనం ఈ స్క్రీన్లో చూస్తే రైట్ సైడ్ కార్నర్లో మనకి బుక్ నెంబర్, ఎక్నాలజ్మెంట్ ఇయర్, రిజిస్ట్రేషన్ ఇయర్, బుక్ నెంబర్ 1, ఎక్నాలజ్మెంట్ నెంబర్ 1, ఎక్నాలజ్మెంట్ ఏ ఇయర్లో ఇచ్చాం 2021లో, అలానే రిజిస్ట్రేషన్ అనేది 2021లో చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం నోట్ డౌన్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని మనం సబ్మిట్ చేయాలి. మనం వన్స్ సబ్మిట్ చేసాము అంటే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటి మీద సైన్స్, బెనిఫిషరీ సైన్, విట్నెస్ సైన్, ఎంఆర్ఓ సైన్ అండ్ వీఆర్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఆర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉన్నారో వారి సైన్ అయ్యి ఉండాలి. అలానే ఫొటోస్ కూడా అఫిక్స్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ సబ్మిషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇలా మనకి ప్రీ పాపులేటెడ్ బాక్స్ అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఈ బెనిఫిషరీకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. వన్స్ మనకి అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని మనం స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దానికోసం ఏంటి అంటే అప్లోడ్ చేయడానికంటే ముందు మనకి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో అందరి సైన్స్, బెనిఫిషరీ సైన్, విట్నెస్ సైన్, తహసీల్దార్ గారి సైన్, సబ్ రిజిస్ట్రార్ గారి సైన్, ఇలా అందరి సైన్స్ కంప్లీట్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫొటోస్ అనేవి ఎఫిక్స్ చేసామా లేదా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకున్నామా లేదా అనేది కూడా మొత్తం అంతా ఒకసారి డాక్యుమెంట్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అన్ని కాలమ్స్ ఫిల్ అయిపోయినాయి, మొత్తం పూర్తయింది అనుకున్న తర్వాత ఏం చేయాలి అంటే డాక్యుమెంట్ అనేది స్కానింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. దానికోసం మనకి స్కానింగ్ ఆప్షన్లో స్కానింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్కానింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి బెనిఫిషరీ ఐడితో కనుక మనం సెట్ చేసుకుంటే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం ఏవైతే అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసామో ఆ పర్టికులర్ బెనిఫిషరీ ఐడీస్ మాత్రమే మనకి స్కానింగ్ ఆప్షన్కి మూవ్ చేయడం అనేది జరుగుతుంది. అలా పుష్ చేసిన బెనిఫిషరీ ఐడీస్లో నుంచి మనం ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ అనుకుంటున్నామో ఆ బెనిఫిషరీ ఐడీని సెట్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీ పాపులేటెడ్గా, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఎటువంటి ఆప్షన్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి అన్నీ కూడా ప్రీ పాపులేటెడ్గా డిస్ప్లే అయిపోతాయి. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేసేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో టోటల్ 6 పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. 6 పేజెస్ కూడా మనం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే స్కాన్ చేసుకోవాలి. 5th పేజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఏవైతే మనం ఫొటోస్ ఎఫిక్స్ చేస్తామో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటామో ఆ పేజ్ని మాత్రం గ్రే స్కేల్లో స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి బ్లాక్ అండ్ వైట్లో కనుక స్కాన్ చేస్తే అంతా కూడా బ్లర్గా అట్లా వస్తుంది కాబట్టి గ్రే స్కేల్ అయితే మనకి ఫొటోస్ అనేవి నీట్గా స్కాన్ అవుతాయి. కాబట్టి ఒక 5th పేజ్ ఫ్రంట్ సైడ్ మాత్రం మనం గ్రే స్కేల్లో స్కాన్ చేసుకోవాలి. రిమైనింగ్ ఆల్ పేజెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే స్కాన్ చేసుకోవాలి, కలర్లో మాత్రం స్కాన్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ స్కానింగ్ అంతా కూడా పీడిఎఫ్లో స్కాన్ చేసుకోవాలి. టోటల్ ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 5 MB కంటే తక్కువ ఉండాలి. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 6 పేజెస్ స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ చూస్ ఫైల్ నుంచి మనం
మన సిస్టంలో ఉన్నటువంటి స్కాన్ చేసి ఆల్రెడీ పెట్టుకుని ఉంటే కనుక ఆ స్కాన్ చేసి పెట్టుకున్న ఫైల్ని అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకుని అప్లోడ్ చేస్తే ఏదైతే మన దగ్గర ఉందో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒరిజినల్ది దాని కాపీ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మనం ఏదైతే ఎస్ఆర్ఓని సెలెక్ట్ చేసుకున్నామో ఇంతకుముందు అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ ఎస్ఆర్ఓకి ఈ ఆన్లైన్లో ఈ డేటా అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అట్లానే మనకి టూ కాపీస్ ఇచ్చారు జిరాక్స్ సెట్స్. అందులో ఒక జిరాక్స్ సెట్లు మనం ఎస్ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గ్రామ వార్డు సచివాలయాల్లో ఓటీఎస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఆన్లైన్లో పంచాయతీ సెక్రటరీ ఆర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వారి లాగిన్స్లో మనం సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్.